హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఈసారి ఆర్సీబీ చిన్నస్వామిలో విజయం సాధించింది. ఆర్ఆర్ వరుసగా 5 లాసులు అనేది చవి చూసింది. అండ్ ఈ గేమ్లో చాలా కనిపించాయి. కాసంత లక్ కనిపించింది అండ్ డిఆర్ఎస్ యూటిలైజేషన్ కనిపించింది. ఎక్స్ట్రాల సంఖ్య కారణంగా మ్యాచ్ ఓడిపోయారనే ఆలోచన కనిపించింది. అండ్ మ్యాచ్ ఇరువైపులా వెళ్ళింది. ఎక్సలెంట్ స్పెల్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ ఇరువైపులా కనిపిస్తూ వచ్చాయి. బ్రిలియంట్ కీపింగ్ అనేది కనిపిస్తూ వచ్చింది. 6 హిట్టింగ్ కనిపిస్తూ వచ్చింది. 4 హిట్టింగ్ కనిపిస్తూ వచ్చింది. ఓవరాల్ అ వెరీ వెరీ గుడ్ మ్యాచ్. అండ్ ఇన్ ది ఎండ్ ఏ టీంలో అయితే ఎక్కువ మంది పాజిటివ్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారో ఆ టీం గెలిచింది. సో ఎక్కడెక్కడ మలుపులు జరిగింది, ఏమేమి జరిగింది, లెట్స్ గెట్ స్టార్ట్. బిఫోర్ స్టార్టింగ్ ఐ థింక్ ఆర్సీబీ ఫ్యాన్స్ జోష్ చాలా హైగా ఉంటుంది. బికాస్ జాష్ హేజల్వుడ్ సింగిల్ హ్యాండెడ్గా లాస్ట్ 4 ఓవర్స్ ఉండగా మ్యాచ్ని మొత్తం ఆర్సీబీ వైపు తిప్పాడు. ఎస్పెషలీ భువి ఆ ఓవర్లో 22 రన్స్ ఇచ్చిన తర్వాత మ్యాచ్ అయిపోయింది, గాన్ కేస్ అనుకుంటున్న సందర్భంలో జాష్ హేజల్వుడ్ వచ్చి వికెట్లు తీయడమే కాదు, డాట్ బాల్ వేయడమే కాదు, మొత్తం అక్కడ ఈ మ్యాచ్ అనేది ఇంకా లాస్ట్ ఓవర్లో కూడా ఆర్ఆర్కి ఛాన్స్ ఉంటుందన్నట్టుగా కూడా కాకుండా చేశాడు. దయాల్ రెస్పాండెడ్ వెల్, దూబే వికెట్ తీసుకొని అండ్ దెన్ ఆర్సీబీ కుడ్ సీల్ థింగ్. సో డెఫినెట్లీ గుడ్ డే ఫర్ జాష్ హేజల్వుడ్, గుడ్ డే ఫర్ ఆర్సీబీ. ఫస్ట్ టైం హ్యాడ్ గుడ్ డే ఇన్ చిన్నస్వామి అండ్ అది బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. వెన్ ఆర్సీబీ వర్ పుట్ టు బ్యాట్, ఆ వికెట్ అంతా కొంచెం 2 పేస్ వికెట్గా వచ్చింది. ఎందుకంటే వెన్ జోఫ్రా ఆర్చర్ వాజ్ బౌలింగ్, ఇద్దరు బ్యాటర్స్ లేట్ అయ్యారు షార్ట్ ఆడడంలో. బోత్ ఆఫ్ దెమ్, సాల్ట్ అండ్ కోహ్లీ వర్ లేట్ ఆన్ టు ద షాట్స్. కొన్ని షాట్స్ అయితే ఆడడం కష్టమైంది ఎందుకంటే బాల్ ఆగి వచ్చింది. సో ఇటువంటి 2 పేస్ వికెట్ ఉన్నప్పుడు జనరల్లీ వెన్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్లో. ఇక్కడ వీళ్ళిద్దరూ తెలివిగా ఏం చేశారంటే దే డిడ్ నాట్ అలౌ స్కోరింగ్ రేట్ ప్రెషర్ వాళ్ళ మీద రాకుండా చూసుకున్నారు. ఫస్ట్ పాయింట్, ఎస్పెషలీ విరాట్ కోహ్లీ. సెకండ్ పాయింట్, దేర్ వర్ అ బిట్ లక్కీ ఆల్సో. అందులో అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన అంశం. ఎడ్జులు మిస్ అయ్యాయి, ఎడ్జులు 4లోకి వెళ్ళాయి. ఆ తర్వాత అదే స్పీడ్లో వైల్డ్ 4లు వచ్చాయి. ఆన్ ఎనీ అదర్ డే ఆ ఎడ్జులు కీపర్ క్యారీ అవ్వడమో లేకపోతే ఎడ్జులు తగిలి స్టంప్ అవ్వడమో ఇట్లాంటివన్నీ జరిగాయి. సో ఆ ఫస్ట్ 3 ఓవర్స్ ఏవైతే స్పెల్ ఉండిందో వైల్డ్ రావడంతో స్కోరింగ్ రేట్ ప్రెషర్ అనేది లేకుండా పోయింది. 2-3 మంచి 4లు వచ్చినా, బట్ సర్టన్ ఎడ్జెస్ వెంట్ టు 4s ఏవైతే ఉన్నాయో అవి కుదుటపరిచింది ఆ ఓపెనింగ్ పేర్ని. అండ్ దెన్ విరాట్ కోహ్లీ గాట్ ఇన్ టు సమ్ సబ్లైమ్ టచ్. తుషార్ దేశ్పాండే ఓవర్లో మంచి షాట్లు అనేవి వచ్చాయి. దట్ ఈస్ వెన్ ఆర్సీబీ రియలీ లుక్డ్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఇంకా హసరంగా వచ్చి సాల్ట్ వికెట్ తీసుకున్నా, మధ్యలో కాస్త లల్ పీరియడ్ లాంటిది వచ్చినా వేర్ దేవదత్ అండ్ విరాట్ కోహ్లీ దేవర్ ఆల్మోస్ట్ గోయింగ్ అట్ రన్ ఏ బాల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లా కనిపించిన ఆఫ్టర్ ద 10th ఓవర్ మార్క్ వాళ్ళు యాక్సలరేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆఫ్టర్ ద 10th ఓవర్ మార్క్ టిల్ ద 15th ఓవర్ మార్క్ అటు దేవదత్ పడికల్ కానీ ఇటు విరాట్ కోహ్లీ కానీ దే జస్ట్ కెప్ట్ స్కోరింగ్ షాట్స్. ఓవరాల్ 6s చూస్తే చాలా తక్కువ వచ్చాయి ఆర్సీబీ. 206 కొట్టిన 6లు చాలా తక్కువ, 6-7 మాత్రమే ఉన్నాయి. బౌండరీలు చాలా గట్టిగా వచ్చాయి. టిపికల్ విరాట్ కోహ్లీ, టిపికల్ దేవదత్ పడికల్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అది. అండ్ 15 ఓవర్స్కి వచ్చేసరికి ఓకే ఫైన్, దేవర్ లుకింగ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు గెట్ పాస్ 220 మార్క్. అలాంటి స్థితిలో వాళ్ళ స్కోర్ అనేది కనిపిస్తూ వచ్చింది. ఆ క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు దట్ పార్ట్నర్షిప్. అక్కడ ఎటువంటి హికప్లు రాలా. అఫ్కోర్స్ దేవదత్ పడికల్ క్యాచ్ అనేది ఒక టఫ్ క్యాచ్ అనేది డ్రాప్ అయింది, ఒక ఈజీ క్యాచ్ అనేది డ్రాప్ అయింది, ఇలాంటివన్నీ కనిపిస్తూ వచ్చాయి. ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించింది రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచి. ఆల్ దిస్ కాంట్రిబ్యూటెడ్, బట్ ఈ పార్ట్నర్షిప్ వాజ్ యాక్చువల్లీ సెట్టింగ్ ద టోన్. ఆ తర్వాత పడికల్ అవుట్ అయ్యాడు అండ్ దెన్ కోహ్లీ గాట్ అవుట్. కోహ్లీకి అగైన్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సెటప్. మిడ్ ఆఫ్ ఇస్ అప్, కవర్ ఇస్ అప్ అండ్ వెళ్ళు షార్ట్ కొట్టు, వాళ్ళ మించి కొట్టు అన్నట్టుగా చేసి ఆ బాల్ జస్ట్ స్టాప్డ్ అండ్ కేమ్. దానివల్ల ఈ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ ద ఫీల్డ్ అండ్ 70కి అవుట్ అయ్యాడు. వెల్ మేడ్ 70. ఇనిషియల్గా 2-3 4లు అటు ఇటు వెళ్ళిన తర్వాత ద కైండ్ ఆఫ్ కంట్రోల్ విరాట్ కోహ్లీ ఏదైతే చూపించాడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఓడిపోయిన చిన్నస్వామి మ్యాచ్లు అన్నింటిలో కూడా విరాట్ కోహ్లీ గాట్ అవుట్ వెరీ వెరీ క్విక్లీ. అతను ఆడిన షాట్స్ అన్నింటిలో కూడా ఇనిషియల్గానే గట్టి కొడదామనే ఆలోచనలో కనిపిస్తూ అవుట్ అయిపోవడం లాంటివి కనిపిస్తూ వచ్చాయి. ఇక్కడ విని రియలైజ్ దట్ లేదు ఇక్కడ మనం కొంచెం చూసుకుందాం, 4ల మీద ఫోకస్ చేద్దాం, 2 పేస్ వికెట్గా వస్తుంది, విల్ పిక్ అవర్ స్పాట్స్, విల్ పిక్ అవర్ బౌలర్స్, జాగ్రత్తగా ఆడు అని ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లోకి వెళ్ళాడో హీ వాజ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ మచ్ బెటర్. అదే అతను ఆ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. 220-225 కొట్టుండాల్సింది ఆర్సీబీ, బట్ దట్ వాస్ సమ్ గ్రేట్ బౌలింగ్. లాస్ట్ 5 ఓవర్స్లో 49 రన్స్ మాత్రం ఇచ్చారు, 4 వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మ మైట్ ఆఫ్ గాన్ ఫర్ రన్స్, అతను వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్ వాస్ టూ గుడ్ బ్యాక్ ఎండ్లో, ఫ్రంట్ ఎండ్తో పాటు. సో దానివల్ల పెద్ద స్కోర్ అనేది రాలేదు, బట్ జితేష్ అండ్ డేవిడ్ మేనేజ్ టు పుష్ ద స్కోర్ 205-206 దాకా పుష్ చేయగలిగారు, విచ్ లుక్డ్ అ వెరీ గుడ్ స్కోర్. అండ్ ఆర్ఆర్ ఎప్పుడైతే బ్యాటింగ్ మొదలు పెట్టారు దే జస్ట్ కేమ్ యాజ్ ఇఫ్ నథింగ్ టు లూజ్ సిచ్యువేషన్. ఇది కొడితే కొట్టాం, వస్తే కొండ వస్తుంది, లేదంటే పోతే వెంట్రుకు పోద్ది, అంతే అన్నట్టుగా ఆడారు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు జైస్వాల్ భువనేశ్వర్ కుమార్ని. ఫస్ట్ బాల్ అదేమి షార్ట్ బాలో లేకపోతే ర్యాంక్ షాట్ కొట్టే బాలో కాదు, అది
షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీ గట్టి కొట్టాడు. ఎందుకంటే 2 పేస్ వికెట్ మీద షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీస్ ఫస్ట్ బాల్ ఆడడం కొంచెం ఆగుతారు బ్యాటర్స్. యశస్వి జైస్వాల్ సైడ్ నథింగ్ ఆఫ్ ఇట్. నేను చూసాను, కొట్టేస్తాను కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ అదే టెంప్లెట్లో ఆడడం మొదలుపెట్టాడు. ఇవాళ కొంచెం షార్ట్ బాల్ చేసి అతన్ని కొంచెం వెనక్కి పుష్ చేసే ప్రయత్నం చేశారు. బట్ దయాల్ సెకండ్ ఓవర్ బాగా రన్స్కి వెళ్ళడం, భువీ థర్డ్ ఓవర్లో కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా వాజ్ ఏబుల్ టు ఫిగర్ థింగ్స్ అవుట్. సో అక్కడ సూర్యవంశీ వికెట్ అనేది తీయగలిగాడు. అండ్ దెన్ హేజల్వుడ్ని బాగా కొట్టాడు. హేజల్వుడ్తో బ్యాటిల్ విత్ యశస్వి జైస్వాల్ అనేది మనం పొద్దున కూడా మాట్లాడుకున్న బ్యాటిలే. ఆర్చర్ కోహ్లీ బ్యాటిల్ కూడా చెప్పాం. ఇనిషియల్ 2 overs ఆఫ్ ఆర్చర్ కోహ్లీ సర్వైవ్ అయ్యాడు, అందుకే కోహ్లీ అంత మంచి నాకు ఆడగలిగాడు. అండ్ ఇక్కడ జైస్వాల్ వర్సెస్ హేజల్వుడ్ బ్యాటిల్ అనేది 2 గుడ్ బ్యాటిల్. ఫస్ట్ 3 balls హేజల్వుడ్ జైస్వాల్కి వేసింది, వాజ్ బీటన్. నెక్స్ట్ 3 balls బౌండరీ, తర్వాత బాల్ బీటన్, తర్వాత 2 balls బౌండరీ, అండ్ ఆ తర్వాత అవుట్. సో ఇది అసలు వేరే లెవెల్ హడావిడి నడిచింది అక్కడ. వాళ్ళిద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది వేరే లెవెల్ హడావిడిది. అండ్ యశస్వి జైస్వాల్ హేజల్వుడ్ బాగా గట్టిగా కొట్టాడు అండ్ ఓవరాల్గా 3 సార్లు అవుతాడు ఈ ఇన్నింగ్స్తో సహా. అక్కడ ఎప్పుడైతే మీకు జైస్వాల్ వికెట్ పడిందో దే వాంటెడ్ టు అప్లై బ్రేక్స్. కాదు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం బ్రేక్లు అప్లై చేయాలా చూసుకోవాలి. 19 balls 49 కొట్టాడు యశస్వి జైస్వాల్. 258 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అది వేరే లెవెల్. యశస్వి జైస్వాల్ ఇంకొంచెం సేపు ఉన్నట్టు మ్యాచ్ అయిపోయింది. పవర్ ప్లే అయ్యే సమయానికి స్కోర్ చూసేసరికి ఏంద్రా వీళ్ళు కొట్టేశారా అనే ఇంప్రెషన్లు వచ్చాయి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ యశస్వి జైస్వాల్ వికెట్ పడడంతో ఆర్సీబీకి ఓకే ఫిగర్ అవుట్, ఓకే ఫైన్, ఇక్కడ ఏమైనా చేయొచ్చు, వికెట్లు తీస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఎప్పుడైతే సూర్యవంశీ పడ్డాడు, జైస్వాల్ పడ్డాడు, బట్ స్టిల్ నితీష్ రాణా వాజ్ గోయింగ్ స్ట్రాంగ్. పరాగ్ వచ్చాడు, పరాగ్కి ఒక ఎడ్జ్ తగిలింది, తర్వాత ఇంకో షాట్ ఎక్కడికో 6కి వెళ్ళిపోయింది. హీ వాజ్ ఆల్సో లిటిల్ లక్కీ స్టార్టింగ్లో. మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ బాగా వెళ్తుందంటే మావాడు వచ్చాడు. మావాడికి చిన్నస్వామిలో అసలు రికార్డే లేదు ఇప్పటిదాకా. అండ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వికెట్ కావాలి, కొంచెం బ్రేక్ చేయాలనుకుంటున్న సమయంలో రియాన్ పరాగ్ పడ్డాడు. గుడ్ క్యాచ్ అది జితేష్ శర్మ దగ్గర నుంచి. రియాన్ పరాగ్ పడ్డాడు, ధ్రువ్ జురేల్ కూడా పడ్డాడు, కానీ రివ్యూ తీసుకుంటే ఇన్సైడ్ ఎడ్జ్ అని తెలిసింది. సో అక్కడ కృణాల్ చాలా బాగా బౌలింగ్ వేయడం అండ్ ఈవెన్చువల్లీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో వికెట్ కూడా తీసుకోవడం. భువనేశ్వర్ కుమార్ వాలీబాల్ ఆడి క్యాచ్ని పట్టేసుకున్నాడు. సో దోస్ వర్ నితీష్ రాణా అవుతాడు అక్కడ. సో దోస్ 2 wickets చాలా గట్టి ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ చేసేవి కృణాల్ బోల్డ్. సుయేష్ వికెట్లు ఏమి ఇచ్చుండకపోవచ్చు, కానీ 4 overs 31 runs మాత్రమే ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో 2 runs మాత్రమే ఇచ్చి లాస్ట్ బాల్ షార్ట్ బాల్ వేసాడు, ధ్రువ్ జురేల్ లాగ్ పెట్టి కొట్టాడు. అది కూడా లేకుండా ఉంటే 4 overs 26 or 27 ఉండేది. విచ్ వుడ్ హావ్ బీన్ అ వెరీ వెరీ గుడ్ స్పెల్. చిన్నస్వామిలో అతనికి కూడా చెప్పుకోదగ్గ స్పెల్ ఏం పడలా. అండ్ ఇవాళ ఆ స్పెల్ అనేది పడింది. హి డిడ్ వెల్. రొమారియో వెంట్ ఫర్ రన్స్, దయాల్ వెంట్ ఫర్ రన్స్. ఏం చేయాలరా అన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు స్పిన్నర్లు 8 overs దే వెంట్ ఫర్ అరౌండ్ 61 or 62 runsకు వెళ్ళారు అండ్ 2 wickets పడ్డాయి. వెన్ యూఆర్ స్కోరింగ్ రేట్ అనేది ఈజ్ ఆల్మోస్ట్ 10.5 runs per over, మీరు కేవలం ఒక 8 runs per over కూడా వెళ్లకుండా 2 wickets తీశారు అంటే విచ్ హ్యాస్ బీన్ యువర్ వీక్ లింక్. ఐ థింక్ దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ స్టిల్ వెన్ హెటమాయర్ అండ్ అలాగే జురేల్ ఆడుతున్నప్పుడు స్టిల్ ఆ ఫినిష్కి దగ్గరలోనే కనిపిస్తూ వచ్చారు. మీకు 7 overs 70 దాకా కావాలి, ఆ తర్వాత 6 overs మీకు స్కోర్ పడింది, 5 overs 55 సంథింగ్ ఎంతో కావాలి, 4 overs వచ్చేసరికి 45-46 ఎంతో కావాలి. దెన్ కేమ్ జాష్ హేజల్వుడ్. అక్కడ వచ్చాడు, సిమ్రాన్ హెట్మాయర్ వికెట్ తీశాడు, డాట్ బాల్ మీద డాట్ బాల్ పడ్డాయి. లాస్ట్లో దూబే మంచి షాట్ కొట్టాడు త్రూ ద కవర్స్ 4కి. 3 overs 40 విచ్ లుక్ రియలీ రియలీ టఫ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ దట్ ఓవర్. ఫస్ట్ బాల్ స్లాట్ బాల్ 6, తర్వాత సింగిల్, తర్వాత లెగ్ సైడ్ పడింది 6, తర్వాత అవసరం లేని సింగిల్, అది డాట్ బాలే. రజత్ పతిదార్ ఆవేశపడి త్రో వేసాడు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ కనుక పోయి ఉంటే ఆ ఓవర్ త్రో అనేది చాలా పెద్ద కాన్సిక్వెన్స్ మూట కట్టుకునేది. ఎందుకంటే అది డాట్ బాల్. దూబే సర్టన్లీ కొంచెం ప్రెషర్లో ఉంటాడు డాట్ బాల్ ఆడినందుకు. అక్కడ భువనేశ్వర్ కుమార్ ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో బౌలింగ్ వేసేవాడు. వెల్ సెట్ ధ్రువ్ జురేల్కి వేసేవాడు కాదు. ధ్రువ్ జురేల్ జస్ట్ టుక్ ది అడ్వాంటేజ్ అండ్ భువనేశ్వర్ కుమార్ని 6 and 4 కొట్టి 22 runs తీసుకొచ్చాడు. స్మాల్ థింగ్స్ మ్యాటర్ అలాట్. ఫార్చునేట్లీ ఫర్ ఆర్సీబీ జాష్ హేజల్వుడ్ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ హిస్ లెవెల్ కాబట్టి ఆ 22 run ఓవర్ ఆఫ్ భువీ అనేది డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఎ డిఫీట్ ఫర్ దెమ్. లేదంటే కనుక వేరే లెవెల్ హార్ట్ బ్రేక్ ఏది ఫ్యాన్స్కి, భువీకి, ఆర్సీబీకి దే వుడ్ హావ్ బీన్ థింకింగ్ మేము గెలవమా, మాకు సినిమా లేదా, మాకు సత్తా లేదా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఆర్ఆర్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఎక్కడుంది అంటే యూ లుక్ ఎట్ ధ్రువ్ జురేల్. లాస్ట్ 2 matches హీ వాజ్ సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ క్రిటిసిజం. వేసుకున్నారు అతన్ని, నీ మీద డబ్బులు పెట్టారు, నిన్ను రిటైన్ చేసుకున్నారు, అది ఇది అని. ఇవాళ అతనే హోప్గా మారాడు ఆర్ఆర్కి. అతనే ఆడుతూ వచ్చాడు, అతనే ఆడాడు కూడా. జైస్వాల్ ప్లేడ్ వెల్. మధ్యలో కాంట్రిబ్యూషన్స్ పరాగ్ దగ్గర నుంచి, నితీష్ రాణా దగ్గర నుంచి కొంచెం వచ్చాయి, హెట్మాయర్ దగ్గర నుంచి ఎంతో కొంత వచ్చింది. బట్ దెన్ రియల్ హోప్ వాళ్ళకి విక్టరీలో ఉన్నది వాజ్ ధ్రువ్ జురేల్. అతను ఆడాడు, అతను కొట్టాడు, అతను అద్భుతమైన రీతిలో హోప్ అనేది కూడా ఇచ్చాడు.
బట్ ఇన్ ది ఎండ్ మీ స్కోర్ కార్డ్ చూస్తే కనుక 18/12 విచ్ ఇస్ డబుల్ ఆఫ్ 9/6. 9/6ని డబుల్ చేస్తే 18/12. అండ్ అక్కడ హేజల్వుడ్ కేమిన్ సింగిల్ పడింది, డాట్ బాల్ పడింది. ఆ తర్వాత అండర్ ఎడ్జ్. ఆ అండర్ ఎడ్జ్ని జితేష్ స్పాట్ చేశాడు. ప్రాబ్లీ నాట్ బికాస్ ఆఫ్ ది సౌండ్, తగిలిన తర్వాత బాల్ కొంచెం రొటేషన్స్ రెవల్యూషన్స్ మారాయి. అది చూసి ధ్రువ్ జురేల్కి డౌట్ వచ్చింది. సౌండ్ వచ్చింటే హేజల్వుడ్ కూడా వెంటనే అప్పీల్ చేశాడు, ధ్రువ్ జురేల్ కూడా అయిపోయింది అవుట్ అనేవాడు. అలా అనకుండా కొంచెం డౌట్ఫుల్గా అప్పీల్ చేశాడు. హేజల్వుడ్ ఏంటి తగిలిందా ఏంటి అంటే కనుక తీసుకొని చూద్దాం, ఉందిగా రివ్యూ, పోతే పోయింది అనుకొని రివ్యూ తీసుకున్నారు. అండ్ ఆ రివ్యూ తీసుకుంటే కన్ఫ్యూజన్ ఏంటంటే బ్యాట్ కూడా గ్రౌండ్కి తేలి, కానీ ఎప్పుడైతే బాల్ ఎడ్జ్ వైపు వెళ్ళిందో అక్కడ బ్యాట్ గాల్లోనే ఉంది. సో దేర్ వాస్ నో డౌట్స్ ఇన్ దట్ డిస్మిసల్ అనేది నా ఫీలింగ్. అండ్ డౌట్ లేదు, అక్కడ తగిలింది ఎడ్జ్. అండ్ దాంతో ధ్రువ్ జురేల్ అవుటెడ్. ధ్రువ్ జురేల్ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీలో వాడికి మనం గెలిచేస్తున్నాం అని హోప్, కాన్ఫిడెన్స్ అన్నీ కూడా చాలా గట్టిగా వచ్చాయి. ఆర్చర్కి మళ్ళీ షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీ చేశాడు, విచ్ క్లైమ్ డౌన్ హిమ్. హేజల్వుడ్ ఎక్స్ట్రా బౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది, క్లైమ్ అయింది, అది క్యాచ్ పట్టుకున్నారు. అండ్ దెన్ డాట్ బాల్స్. శుభం దుబే ఆడే అవకాశమే రాలేదు, ఆడే అవకాశం వచ్చినప్పుడు అతను కూడా కొట్టాడు మిడ్ వికెట్కి, అతను క్యాచ్, ఆ తర్వాత అవుట్. అండ్ దెన్ డేవిడ్ ఒక త్రో వేశాడు, దెర్ వాజ్ అ రన్అట్. ఆల్ సార్ట్స్ ఆఫ్ బాట్లింగ్ అనేది ఆర్ఆర్ మళ్ళీ చేసింది. 9/6 సూపర్ ఓవర్, 9/6 గాన్ కేస్, 18/12 గాన్ కేస్. సో ఏ విధంగా అయితే జైస్వాల్ స్టార్ట్ చేశాడో, అద్భుతంగా ఆడుతున్నాడు, కేక కుమ్మేస్తున్నాడు అనుకుంటున్న సమయం దగ్గర నుంచి ఆ గ్రాఫ్ అలా పడ్డం, అలా లేవడం, మళ్ళీ పడ్డం, లేవడం, మళ్ళీ పడ్డం, బాగా పైకి లేచింది, అంతే కింద పడిపోయింది. సో ఆర్సీబీ విల్ బి రిలీవ్డ్. అండ్ వాళ్ళ ఫోర్ట్రెస్ అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ఐడియల్ ఇది ఫోర్ట్రెస్. 50% స్ట్రైక్ రేట్ లేదు అక్కడ వాళ్ళకి. బట్ స్టిల్ హోమ్ గేమ్ గెలవడం ఆఫ్టర్ లూజింగ్ 3 games అనేది చాలా చాలా గట్టి ఊరట వాళ్ళకి, ఎస్పెషలీ ఫర్ రజత్. ఎందుకంటే చిన్నస్వామిలో మ్యాచ్లో బ్యాట్తో కూడా తిరిగి పని చెప్పలేకపోయాడు. ఆ ఓవర్తో తలనొప్పి ఉండేది ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఉంటే కనుక. అదేమీ జరగలేదు. జాష్ హేజల్వుడ్ వన్స్ అగైన్ ఆర్సీబీకి వాళ్ళు ముద్దుగా హేజల్ గార్డెన్ పిలుచుకుంటారు. బట్ వాట్ హీ హాస్ డన్ ఈజ్ అన్థింకబుల్. ఈ 12 balls ఆఫ్ డెత్ బౌలింగ్, అలాగే లాస్ట్ మ్యాచ్లో అతను వేసిన డెత్ బౌలింగ్, వేరే లెవెల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ద డెత్ బౌలింగ్. అది ఒక్క 6 మినహాయించి, యాన్సన్ కొట్టిన 6 మినహాయించి. సో 2 కూడా డెత్ బౌలర్ అయిపోయాడు. స్టార్టింగ్లో మాత్రం ఒకే లైన్ చేస్తుంటే జైస్వాల్ పకడ్బందీగా ప్లాన్ చేసి కొట్టాడు. ఎప్పుడైతే రౌండ్ ద స్టంప్స్ వచ్చాడో జైస్వాల్ మీద ఆ బాల్ స్లో బౌన్సర్, అది స్లో అంటే 125 దాకా వెళ్ళింది, కొంచెం బాల్ కొంచెం క్లైమ్ వేసరికి ఆడలేకపోయాడు. దాన్ని మలుపులు చాలా చోట్ల తిరిగింది. జైస్వాల్ వికెట్ నా దృష్టిలో పెద్ద మలుపు, అండ్ ఐ థింక్ నితీష్ రాణా వికెట్ ఇంకో పెద్ద మలుపు, అండ్ దెన్ ధ్రువ్ జురేల్స్ వికెట్ వాస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ అనిపించింది నాకు. అండ్ యూ కుడ్ సీ, మీరు ఆర్సీబీలో పర్ఫార్మర్స్ చూస్తే విరాట్ పర్ఫార్మ్, దేవదత్ పడికల్ పర్ఫార్మ్, ఆ తర్వాత మీకు జితేష్ దగ్గర నుంచి, డేవిడ్ దగ్గర నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. సుయేష్ బాగా బౌలింగ్ చేశాడు. సరే భువి అటు ఇటు వెళ్ళినా కూడా ఇనిషియల్గా వికెట్ తీసుకున్నాడు. దయాల్ కాంట్రిబ్యూటెడ్ వెల్. హేజల్వుడ్, కృణాల్ పాండే గురించి చెప్పక్కర్లా, వాళ్ళు 2 గుడ్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. ఆర్ఆర్కి వస్తే జైస్వాల్ కాంట్రిబ్యూటెడ్, జురేల్ కాంట్రిబ్యూటెడ్, హసరంగా టు ఎన్ ఎక్స్టెంట్ కాంట్రిబ్యూటెడ్, ఆర్చర్ కాంట్రిబ్యూటెడ్ పాజిటివ్లీ. మిగతా వాళ్ళందరూ కూడా ఇది టూ మచ్ ఆఫ్ అ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పడానికి లేకుండా పోయింది. క్రికెట్ ఈస్ ఎ టీమ్ గేమ్ బాస్. ఎక్కువ మంది టీమ్ మెంబర్స్ పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తే ఆ టీమే గెలుస్తుంది, విచ్ ఇస్ అగైన్ ప్రూవ్డ్ ఈ యొక్క ఎగ్జాంపుల్తో. సో ఫెంటాస్టిక్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. వన్స్ అగైన్ సో క్లోజ్ ఎట్ సో ఫార్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. రియాన్ పరాగ్ ఆల్రెడీ చెప్పేశాడు విల్ ప్లే ఫర్ ప్రైడ్ అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్సీబీ ఆర్ 12 points నౌ, లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫర్ దట్ ఫైనల్ 4 spot. అండ్ చూడాలి ఎలా ఉండబోతుంది. ఇక్కడ మనం ఫైనల్ 4 spot, టాప్ స్పాట్ గురించి మాట్లాడుకుంటే 2 జట్లు ఉన్నాయి, బాటమ్ స్పాట్ మాదే అన్నట్టుగా ఆడుతూ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొద్దున ప్రివ్యూ వస్తుంది.